ధనిక రాష్ట్రం పేరుతో దగా చేస్తున్న కేసీఆర్ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా చెల్లించడం లేదని మండిపడ్డారు. వరుస పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని, డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాయ మాటలతో ఉద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్ పట్ల ఉద్యోగ సంఘాలు ఉదాసీన వైఖరిని ప్రదర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాను, వాళ్ళు బాగోగులు చూసేటువంటిది నేనే అని చెప్పినటువంటి చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు నాడు రావాల్సినటువంటి జీతాలు నెల చివరి వారంలో వస్తున్నటువంటిది మనం ప్రతి నెల చూస్తున్నాం. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, సెక్రటరియట్లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ముందు ఇస్తూ, చివరిగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి చివరిగా ఇస్తూ నెలలో 3వ వారం 4వ వారంలోకి తీసుకెళ్తున్నటువంటిది ఈ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాతనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఇవ్వవలసినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, డిఏలు కానీ, రావాల్సినటువంటి బకాయిలు కానీ